ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది అన్నవరం రైల్వే స్టేషన్. పొద్దున 6:30 అలా అవుతుంది, కానీ సమ్మర్ అవ్వడం వల్ల 6:30 లాగా కూడా లేదు, ఏ 7 8 అన్నట్టు ఫీల్ వస్తుంది. 7:30 8 అట్లా. చూస్తున్నారు కదా, జనాలు అయితే అందరూ ఆల్మోస్ట్ హైదరాబాద్ సైడే ఉన్నారు, ఈస్ట్ కోస్ట్ బండి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే అందరూ దర్శనాలు చేసుకొని వచ్చిన వాళ్ళే. దర్శనాలు చేసుకొని అసలుకి ఆ బస్సులలో దిగుతున్నారు భయ్యా, దారుణం జనాలు అయితే. ఇంత పెద్ద ఊరు అని కాదు, ఓన్లీ టెంపుల్ కోసం ఇది ఫేమస్. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈ స్టేషన్లో చాలా బండ్లు ఆగను కూడా ఆగవు. ఒక ఆగినా సరే వైజాగ్ సైడ్ పోయేటప్పుడు ఆగుతాయి, వైజాగ్ నుండి వస్తున్నప్పుడు ఆగవు ఈ బండ్లు చాలా వరకు రైల్వే స్టేషన్లో. అంతా కూడా జనాలు మాత్రం అన్నవరంకి బాగా వస్తారు. అందుకే ఈ ట్రైన్లు ఇట్లా చక్కగా ఉండవని చెప్పేసి బస్సులకి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. బస్సులకి ఏమో ప్రైస్ మాత్రం ఆసిపోతుంది, ఒక్కొక్కటి అమ్మ 2000 3000. అమ్మ జీవితం. ఈ వైజాగ్కి ఎంత ప్రైస్ ఉంటుందో అన్నవరం కూడా అంత ప్రైస్. ఇక్కడ నుంచి అన్నవరం వచ్చేసి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ వస్తుంది, 120-130 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది. అయినా సరే అన్నవరంకి ఎంత, వైజాగ్కి ఎంత ప్రైస్ ఉంటుందో అన్నవరం కూడా అంతే ప్రైస్ చేస్తున్నారు వీళ్ళు. మరి ఇది ఎక్క న్యాయమో ఏంటో మరి. ఏం కాదు. నాన్న చూస్తుంటా లేదు. ఇది వచ్చేసి మా ఖమ్మం డిస్టిక్ది కొత్త బస్ స్టాండ్. అంటే ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ కాదు, ఎప్పుడో కట్టించారు. కాకుంటే ఇది రెండో బస్ స్టాండ్ ఖమ్మంలోని, అంతేగానా? ఇప్పుడు ఇదంతా కూడా సూపర్ లగ్జరీ రాజధాని ఎక్స్ప్రెస్లు. పల్లె వెలుగులో అయితే ఒక్కడు కూడా రావు ఇక్కడికి.
పల్లెలు అక్కడ కూడా రావు, సిటీ బస్సెస్ కూడా రావు ఇక్కడికి. ఆ సిటీ బస్సెస్ ఇన్ ద సెన్స్ లోకల్గా తిరిగే బస్సెస్ అన్నీ వేరే బస్ స్టాప్లో ఉంటాయి, ఓల్డ్ బస్ స్టాప్లో ఉంటాయి. ఇక్కడ ఓన్లీ కొంచెం బెటర్గా ఉన్న బస్సెస్, ఫ్రీ బస్సులు రావు ముందు ఇక్కడికి. అది ఒక్కటి చాలు నాకు ముందు. ఈ అమ్మాయి ఈ ఫ్రీ బస్సులు వచ్చింది కానీ తలనొప్పి. ఇదే మా ఖమ్మం బస్ స్టాప్. మా నాన్న ఇప్పుడు ఈ బస్ స్టాప్ను యూజ్ చేసినట్లేదు, అందుకే తెలుస్తున్నట్లేదు మా బస్సులు ఎటు సైడ్ ఉంటాయి అనేది. నానా అక్కడ ఉంటాయి. నాకైతే బస్సు రెడీగా ఉంది, రాజధాని ది నెక్స్ట్ లెవెల్ బస్. హైదరాబాద్కే కదా, హైదరాబాద్కి నాన్ స్టాప్ అంట. నాకు బోల్డ్ బస్సులు ఉంటాయి, మీకెందుకు కంగారు. నేను ఎంజీబీఎస్కి చూడను, దాని తర్వాతకు పోయే బస్సు చూసుకోవాలి నేను. అది మధిర వరకే పోద్ది. ఇది వచ్చేసి సూర్యాపేట బస్ స్టాప్. ప్రజెంట్ మనమైతే వచ్చేసి సూర్యాపేట బస్ స్టాప్ వచ్చేసాము. బస్సు మాత్రం ఎమ్మ ఫాస్ట్గా వచ్చేస్తుంది అబ్బా, సూపర్ అంటే సూపర్ ఫాస్ట్గా వస్తుంది. ఓన్లీ లహరి బస్సు మాకన్నా ముందు బయలుదేరింది, కానీ దాన్ని మాత్రం మేము క్రాస్ చేసి. కానీ అన్నిటికన్నా ఈ అమ్మ 700 చూడండి అబ్బా బస్సు. డాల్ఫిన్ క్రూజ్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ బస్సు. నిజంగా అంటే నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ బస్సు మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా డాల్ఫిన్ క్రూజ్ మాత్రం. ఈవెన్ ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా డాల్ఫిన్ ఉన్నాయి. ఏమన్నా వచ్చింది నాకైతే అసలుకి సూపర్. ఏమన్నా ఫాస్ట్గా వెళ్తూనే ఉంటాయి అసలుకి, చంపుతుంటాయి బండ్లు. ఈవెన్ సిట్టింగ్ అయినా కానీ లోపల మొత్తం ఆ లగ్జరీనెస్, ఆ కంఫర్ట్నెస్ సూపర్ ఉంటుంది ఈ డాల్ఫిన్ బస్సులలో.